అది కోర్టులో చూసుకుంటది. అదే అంటున్నాను, అది కోర్టులో చూసుకుంటది. ఇప్పుడు ఇందాక వెంకటేష్ గారు కూడా ఏం చెప్పారు, ఇక్కడ మనం డిసైడ్ చేసేది కాదని. దానివల్ల మీరు ఎంత చెప్పినా సరే దానివల్ల ఏంటి ఉపయోగం చెప్పండి నాకు. అది కోర్టు, మీరు వెళ్ళి వాదించండి. ఇప్పుడు కాదు, ఇందాక అజయ్ చెప్పినట్టుగా మీరు వెళ్ళి శుభ్రంగా వాదించండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటాయి, లేదా మీ లాయర్ని వాదించమనండి. కాదు ఏంటి యాప్ సినిమా చూపించడం ఏంటి, ఏం సినిమా సార్? ఒకటి మీరు ఖచ్చితంగా మమ్మల్ని అలో చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళు కాల్ రికార్డ్స్ ఉన్నాయన్నారు. ఎక్కడ రిమాండ్ రిపోర్ట్లు ఆల్రెడీ అయిపోయింది. కాల్ రికార్డ్స్ వెంకటేష్ గారు మాట్లాడారు, ఆల్రెడీ ఆయన మాట్లాడాడు, ఆల్రెడీ ఆయన మాట్లాడాడు కదండి. మళ్ళీ అదే పట్టుకుంటే ఎలాగా? అజయ్ గారికి ఇన్ఫర్మేషన్ లేక అలా చెప్పారు కానీ ఆయన మాట్లాడారు, అయిపోయింది కదా. అది మళ్ళీ మీరు దాన్ని కాల్ రికార్డింగ్స్ లేవు. ఇప్పుడు జరుగుతున్న స్కామ్ ఇది ఏంటది? ఎక్సైజ్ లెక్క తప్పింది. 6వ తారీఖు ఫిబ్రవరి 2025 ఆంధ్రజ్యోతి వచ్చేస్తుంది. వెంటనే 10వ తారీఖు జీవో ఇస్తారు, ప్రతి బాటిల్ మీద 10 రూపాయలు అదనంగా వసూలు చేసుకునేలాగా. ఇలా ప్రైవేట్ కంపెనీలకి, ప్రైవేట్ షాపులకి సరే మీ యాప్ లో అప్లోడ్ చేయండి, ఎవిడెన్స్ ఉన్నాయి కదా శేఖర్ రెడ్డి గారు. ఇది స్కామ్ శేఖర్ రెడ్డి గారు, అదే మీ యాప్ లో అప్లోడ్ చేయండి. మీరు ఎలా అన్నా వస్తారంటున్నారు కదా, వచ్చినప్పుడు దాని మీద అది డిస్కస్ చేద్దాం మనం, తప్పే ఉంది. అంటే ఇప్పుడు ప్రజలకు ఎవరికి తెలియకూడదు సార్ వాళ్ళు మాట్లాడే స్కామ్. లేదండి, అప్లోడ్ చేయమంటున్నానండి. మీరు ఆల్రెడీ చెప్పారు కదా, యాప్ లో అప్లోడ్ చేయండి. సారీ సార్, రేపటి నుంచి చర్చా కార్యక్రమాల్లో వర్మ గారు దయచేసి రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా చర్చా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే స్కాముల గురించి కానీ వాటి గురించి కానీ చెప్పొచ్చు. ఆల్రెడీ చెప్పేసిన దాన్ని మళ్ళీ మీరు కాదండి, ఒక మనిషి చెప్పిన దాన్ని మళ్ళీ నేను చెప్తాను, నేను అంతకంటే చాలా గొప్పగా చెప్పగలను, నేను ఇంకా చెప్తాను. ఆల్రెడీ వెంకటేష్ గారు దాని మీద మాట్లాడారు, అయిపోయిందని మళ్ళీ మీరు తీసుకొచ్చి పెడితే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు చేసే స్కాముల గురించి మాట్లాడటం మా ఛానల్లో నిషిద్ధం అని చెప్పండి. మేము మాట్లాడడం అది మీ ఛానల్లో ఉంటాయి లేండి, అలాంటివి మా ఛానల్లో ఉండవు. మేము అందరినీ అలౌ చేస్తుంటాం. కాదు, మీరు ఎక్కడ కూర్చున్నారో మర్చిపోయినట్టున్నారు. ఇది ఆ ఛానల్ కాదండి. కాదండి శేఖర్ రెడ్డి గారు, సరే శేఖర్ వినండి, మీరు సరే మీరు ఆల్రెడీ కాదు, మీరు ఫస్ట్ టర్మ్ ఇచ్చింది అదే చెప్పారు, రెండో టర్మ్ లోనే అదే, మూడోది అదే, ఇదే చెప్తే కూర్చుంటే ఎలాగండి? ఆల్రెడీ మీకు చాలా సేపు నేను ఎలా చేశాను, అన్ని చెప్పారు, జీవోలు అన్నారు, ఇది అన్నారు, మళ్ళీ ఇంకో కొత్త జీవో. సరే టైం వేస్ట్ అయ్యి సార్, వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగే ఏదైతే లిక్కర్ స్కామ్ గురించి, ఇప్పుడు జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ గురించి నేను మాట్లాడుతున్నాను సార్. అది మీరు అలో చేయనంటే ఓకే. నేను ఆల్రెడీ చెప్పారు కదా, లిక్కర్ స్కామ్ చేశారన్నారు, ఏం చేశారో చెప్పారన్నారు. ఆంధ్రజ్యోతి పేపర్ చదివారు, సాక్షిలో ఏం పెట్టారో చెప్పండి, ఈనాడు ఏం పెట్టారో చెప్పండి, దాని మీద చర్చిద్దాం రోజంతా. షూరా? ఛాలెంజా? ఏంటి ఛాలెంజ్? స్కామ్ మీద ఎవరికైనా చర్చిద్దాం. ఎవరికి ఛాలెంజ్ ఇస్తున్నారండి? ఈ స్కామ్ మీద, ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి స్కామ్ మీద చర్చకి నేను సిద్ధం. ఓకే, ఎవరైనా వస్తారా? ఓకే. అరుణ గారు ఉన్నారా? ఎనీబడీ. అజయ్ ఏంటి చర్చకి సిద్ధమట? సరే ఒక్క నిమిషం అజయ్. సరే ఇదిగో ఒక ఛాలెంజ్ విసిరాడు శేఖర్, ఒక ఛాలెంజ్ విసిరారు. ఆయన స్పందిస్తాడు లేదో అడుగుతున్నాను కదా, మళ్ళీ దానికి అడ్డుపడితే ఎలాగా? అజయ్ ఛాలెంజ్ గట్టి సిద్ధమా? శేఖర్ రెడ్డి గారు ఆయన బాధ వ్యక్తపరుస్తున్నారు, స్కామ్ జరుగుతుందని చెప్తున్నారు కదా. ప్రజల్లోకి వచ్చి చర్చ చేయండి, నాతోటో తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీతో సవాళ్ళు అవసరంలా, పబ్లిక్ లోకి రండి, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురండి సార్. ప్రతి ఎక్కడో దాకా ఎందుకు సార్? పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కదా, ఆ నియోజకవర్గంలో ఇంత స్కామ్ జరుగుతుందని ఆ నియోజకవర్గం చూపించమని అయిపోతుంది కదా. ఎందుకు ఈ బాధ అంతా? సొంత నియోజకవర్గం చూపిస్తే రాష్ట్రం అంతా జరిగినట్టే కదా. ఆయన ఎమ్మెల్యే గారే కదా జగన్మోహన్ రెడ్డి గారు. పులివెందల్లో స్కామ్ జరుగుతున్న మధ్యలో చూపించమనండి. నా పులివెందల్లో చంద్రబాబు హయాంలో కూటమి ప్రభుత్వం స్కామ్ జరుగుతుంది, ఇదిగో కళ్ళ గట్టెడు చూపిస్తే రాష్ట్రం అంతా జరిగినట్టే. వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేస్తారా పులివెందల్లో స్కామ్ జరుగుతుంది మద్యంలో అని? చూపించగలరా? వీఆర్ రెడీ టు టేక్ ఇట్. మరి నా సవాల్ని, నా ఛాలెంజ్ ని స్వీకరించే తత్వం శేఖర్ అన్నకు గాని, జగన్మోహన్ రెడ్డి గారికి గాని, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గాని ఉంటే ఓకే. ఆ గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో మా దగ్గర మధ్యలో స్కామ్ జరుగుతుందని చూపించమని చెప్పండి, అయిపోతుంది కదా. శేఖర్ ఏంటి అయిపోయిన తర్వాత, టెండర్ అలొకేషన్స్ అయిపోయిన తర్వాత, టెండర్ టెండర్లో నేను ఏమంటున్నా, టెండర్లు ఇవన్నీ వద్దు భయ్యా. పెంచితే స్కామా కాదా? స్కామ్ ని జగన్మోహన్ రెడ్డి గారిని చూపించమనండి సార్. పులివెందులకు వెళ్ళి స్కామా కాదా అంటే చూపించడా? నేను చూపిస్తున్నా. ఎందుకు పెంచారు?
ఆయన కూడా నేను చూపించారు. చూపిస్తున్న మీరు చెప్తే ఎందుకు నమ్మరు సార్. పెంచారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే టెండర్ నమ్ముతారు సార్. మీరు చెప్తే నమ్మరు ఎందుకు సార్. పెంచారు? ఎవరి శేఖర్ గారు మీరు ప్రయోజనాల చెప్తే కోసం నమ్మరండి. పెంచారు? ఎన్ని మీరు ముడుపులు చెప్తే చేతులు నమ్మరండి. మాడారు జననేత పెంచారు? జగన్మోహన్ రెడ్డి గారు సార్, చెప్తే దీంట్లో- నమ్ముతారండి. సార్, దీంట్లో ఒక్క నిమిషం సార్. సార్ ఏదైతే వీళ్ళు టెండర్ విధానం తీసుకురావడం వల్ల ఈ జీవో నెంబర్ 49 తీసుకురావడం వల్ల రాష్ట్ర ఖజానా పైన ఆయన 1000 కోట్ల రూపాయలు పేపర్లో 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర పేపర్ ఖజానా పేపర్ గండి అని ఆ పేపర్లో ఆంధ్రజ్యోతి రాసింది. 1000 కోట్ల రూపాయలు చేయడానికి గండి అని ఏదో ఒక జ్యోతి రాసింది లేదు సార్. శేఖర్ నేను ఏమంటున్నా, పులివెందుల ఎమ్మెల్యే గారిని జగన్మోహన్ రెడ్డి గారిని స్కామ్ బయట రాష్ట్ర ఖజానాకి రావడంలో డబ్బులు అది. రాష్ట్ర ఖజానాకి రావడంలో డబ్బులు అది. ప్రైవేట్ షాపులకు వెళ్తా ఉంది డబ్బు అది. ప్రైవేట్ షాపులకి 15,000 కోట్ల రూపాయల ప్రజల యొక్క ధనం దోచిపెడతా ఉన్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడలేదు అసలు? ఇంత జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే దానికైనా సమాధానం చెప్పాలి. కాదు శేఖర్ అన్న, ఇంత స్కామ్ జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆయన మాట్లాడొచ్చు కదా దాని గురించి. ఇంత స్కామ్ జరుగుతుంది, ఈ సంవత్సర కాలంగా రాష్ట్రంలో మద్యం మీద ఇంత స్కామ్ జరిగింది, అవినీతి జరిగిందని చెప్పొచ్చు కదా. చూపిస్తాం. మళ్ళీ చూపిస్తామంటారు ఎప్పుడు? 5 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి మాట్లాడతారు. నిలదీస్తాం. దీంట్లో సార్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? లోకేష్ గారు ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? ఫిల్ట్ పట్టుకొని నిలదీయండి. మేము అదే అడుగుతున్నాం, నిలదీయండి. వెంకటేష్ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి దీనికి ఎండ్ కార్డు? ఆయనకు వాయిస్ ఇవ్వండి. వెంకటేష్ గారు మీరు మ్యూట్ ఉన్నారు చూడండి. లేదు లేదు, నేను మ్యూట్ లో లేను. మాట్లాడండి. దేనికి ఎండ్ కార్డ్ అని అంటున్నారు మీరు? ఈ కేసుకి, లేకపోతే ఈ అరెస్టులకి, లేకపోతే ఈ పంచాయతీలకి? సార్, ఇక్కడ ప్రభుత్వం వారు ఏదో కేసు ఉందని చెప్పేసి అని అంటున్నారు. దానికి తగ్గట్టుగా అరెస్టులు కూడా చేస్తున్నాం అని అంటున్నారు. వాళ్ళ దగ్గర ఏదో కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, లేకపోతే గూగుల్ టేక్ ఓవర్ ఫొటోస్ ఉన్నాయి, లేకపోతే సిగ్నల్స్ ఇవి అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. ఇవన్నీ కోర్టులోకి రావాలి, కోర్టులో ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేసిన తర్వాత దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చుకున్నటువంటి భూమి నుంచి దిగొచ్చిన లాయర్లు, లేకపోతే నాలాంటి చిన్నపాటి లాయర్లు దీని మీద విశ్లేషణ చేసుకుంటాము. కోర్టులో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాము. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి కాలు మీద కాలు వేసి ఏంటి డైరెక్ట్ గా మొహం మీద మాత్రమే ఓపలేదు ఆ రోజు లోద్రా గారు. కావాలంటే ఫోటో కూడా చూపిస్తాను. ఏంటి, అలాంటి లాయర్లను తీసుకొచ్చుకుంటారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో కానీ, లేకపోతే ఈరోజు ఈ దేశంలోకెల్లా డబ్బులున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కానీ ఈ దేశంలోకెల్లా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి